ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే చేయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగండవైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనము. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఎలా అనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే వారమును కనును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం, మరణపు ముళ్ళు పాపమును కొన్న బలము ధర్మశాస్త్రమే. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, ఎలా అనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించలేక ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి ఏమందము ధర్మశాస్త్రం పాపం అయినా అట్లనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని పాపము అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎట్టుదో నాకు తెలియకపోవును. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అదియు నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమింపవాలనను వాక్యములు సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించను, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయనితరో వాటిని చేయకుందురు. చివరిగా ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద మీ అవయవమును అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మాలో ఉన్న ప్రతి విధమైన దురాశలను చంపివేసి నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసిన ఆమెను అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె